ఓకే, సో ఎలా గైస్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఎలిస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు ఒక స్టైలిష్, ఒక ఫంకీ, ఒక ఆఫ్ రోడ్ క్యాపబుల్ ఉన్న స్కూటర్ని తీసుకొచ్చాను. సో వీ హ్యావ్ Aprilia Storm 125. సో ఈ స్కూటర్కి అండ్ SR 125కి ఏం డిఫరెన్స్ ఉంది అండ్ ఏ స్కూటర్ అయితే మీకు బాగుంటుంది 125cc అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, నాకైతే చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ స్కూటర్. పర్లేదు, ట్రాఫిక్లో బాగా రైడ్ చేయొచ్చు దీన్ని. సో ఈ కాన్సోల్ ఇదంతా ప్రిటీ బేసిక్ ఉంటుంది అనమాట. మనకు ఆర్పిఎం మీటర్ అండ్ అలాగే స్పీడోమీటర్ కూడా ఉంటుంది. ఇక్కడ అనలాగ్గా ఉంటుంది. ఇనిషియల్ పుల్ ఈజ్ ఓకే, ఇనిషియల్ పుల్ బాగుంది. సస్పెన్షన్ కూడా బాగుందన్నమాట దీనికి. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని లుక్స్ బాగుంటాయి అండ్ అలాగే రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది అనమాట. కొంచెం ఫంకీ డిజైన్ ఉంటుంది. గ్రాఫిక్స్ కొంచెం ఆఫ్ రోడ్ టైప్ ఉంటాయి అన్నమాట. దానివల్ల దీనికి ఒక యూనిక్ లుక్ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, పుల్ కూడా బాగుంది. బ్రేకింగ్ చూసుకుంటే బ్రేకింగ్ కూడా బాగుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో. సో పుల్ కూడా బాగుంది. దీని టాప్ స్పీడ్ కూడా బాగుంటుంది. లైక్ మీరు బాగా కంటిన్యూస్గా మంచి స్మూత్ రోడ్ మీద ఫుల్ చేస్తే దీనిని 100+ కూడా వెళ్తుంది ఇది. కాకపోతే ఇప్పుడు మనకు స్పీడోమీటర్ లేదనమాట అన్ఫార్చునేట్లీ. కంట్రోల్ కూడా చాలా బాగుంది ఇది. నాకైతే ఒక స్మాల్ టాయ్ని నడుపుతున్నట్టే ఉంది అసలు. SR సిరీస్ నడిపినప్పుడు ఇంత స్లీకీ అనిపించలేదు. బట్ స్ట్రామ్ ఈజ్ వెరీ లైట్ వెయిట్, స్క్వీజ్ ఇన్ అయిపోతుంది. మీరు ఒకవేళ ట్రాఫిక్లో రైడ్ చేయాలి అనుకుంటుంటే మాత్రం ఈజీగా స్క్వీజ్ ఇన్ అయిపోతుంది. సో దీనికి ఆఫ్ రోడ్ టైర్స్ ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా ఒక ఆఫ్ రోడ్ ట్రాక్ లాంటి దాని మీద టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఓవరాల్ హైవే రైడ్స్ అయితే బాగా చేయొచ్చు. ఎందుకంటే ఆల్దో సీట్ చిన్నగానే ఉంది, కానీ మీరు హైవే రైడ్స్ చేయొచ్చు ఇందులో ఇఫ్ యు ఆర్ రైడింగ్ వితౌట్ పిలియన్. ఓకే, లెట్స్ ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ ఆఫ్ రోడింగ్. Wow, okay, that feels pretty good power and although off-road tires ఉన్నాయి మనకు, పెద్ద ఇబ్బంది కూడా ఏముండదు. look at that. సో బ్యాడ్ రోడ్స్ ఉన్నాయని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దీస్ ఆర్ గెటింగ్ ఆఫ్-రోడ్ టైర్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. ఓకే, ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, బట్ ఇంకొంచెం సస్పెన్షన్ బెటర్ ఉండొచ్చు. మోస్ట్లీ రోడ్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంటుంది దీన్ని. చాలా మంది చెక్అవుట్ కూడా చేస్తారు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ అంతా మనకు చాలా స్పోర్టీ అండ్ స్లీకీ డిజైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ Aprilia అది మీరు లోగో చూసుకోవచ్చు. ఫుల్ బ్లాక్ కలర్ వెహికల్ తీసుకొచ్చాను. ఇందులో ఇంకా 2-3 కలర్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మనకు ఇక్కడ Aprilia లోగో చూసుకోవచ్చు అండ్ మ్యాటీ ఫినిష్లో ప్రీమియం కలరింగ్ చూసుకోవచ్చు అండ్ Aprilia లోగో కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడే ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి అనమాట. కాకపోతే ఇవి హాలోజన్ ఇస్తున్నారు. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఇక్కడ హాలోజన్ ఇస్తున్నారు. సో కాస్ట్ కటింగ్ చాలా చేశారనమాట ఈ వెహికల్లో. అండ్ కంపస్ టైప్ మనకి ఇక్కడ ఒక లోగో చూసుకోవచ్చు. కాకపోతే ఇదంతా స్క్రాచెస్ లాగా కనిపిస్తుంది. ఇది కావాలనే వాళ్ళు ఇలా డిజైన్ చేశారనమాట. లైక్ ఆఫ్ రోడ్లో మీరు రైడ్ చేస్తే ఆ స్క్రాచెస్ అవన్నీ కనిపిస్తాయి కదా, అలాంటి టైప్ ఆఫ్ డిజైన్ ఉంది. అండ్ వెన్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ మనకు స్ట్రామ్ అని ఇక్కడ గ్రాఫిక్స్ ఉంటాయి అనమాట. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సైడ్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ స్క్రాచెస్ లాంటి మంచి రేసింగ్ డిజైన్ ఉందన్నమాట. ర్యాలీ బైక్స్కి మీరు చూసుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయి. సో అలాంటివే ఇచ్చారు దీనికి కూడా. అండ్ BA రేసర్ అని Aprilia ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అండ్ కింద సైడ్ కూడా మనకు ఒక Apriliaది బ్రాండింగ్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అలాగే బ్యాక్ ప్యానల్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రామ్ అండ్ మంచి
ర్యాలీ గ్రాఫిక్స్తో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి అండ్ రన్నింగ్లో కూడా చాలా గుడ్ లుకింగ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ టార్గెట్ ఆర్ కంపాస్ టైప్ ఆఫ్ మనకు ఒక లోగో లాగా ఉందన్నమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ హాలోజన్ టైల్ ల్యాంప్ ఉంటుంది అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. టోటల్ లైటింగ్ సిస్టమ్ అంతా హాలోజనే ఇచ్చేసారు దీంట్లో. సో చాలా కాస్ట్ కటింగ్ ఉంది. అలాగే ఇక్కడ ఇన్బిల్ట్గా మనకు లోపల కూడా ఒక మడ్ ఫ్లాప్ ఇస్తున్నారు అనమాట. ఇది ఆల్దో ఇట్ ఈస్ హార్డ్ ప్లాస్టిక్ బట్ ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా ఇస్తున్నారు దీన్ని. సీట్ చూసుకుంటే ఇక్కడ డీసెంట్ సీట్ ఉంది, చాలా కటింగ్స్ ఉన్నాయి అండ్ స్టిచింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం రేసింగ్ టైప్ స్పోర్టీ టైప్ కట్స్ ఉన్నాయి అనమాట దీనికి. కాకపోతే ఇది సింగిల్ రైడర్కి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. పిలియన్ కూర్చోవాలంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ గ్రాబ్ రైల్ మీరు చూసుకుంటే ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ ఇస్తున్నారు. సో ఇది కూడా కొంచెం అప్రైట్ ఇచ్చారనమాట, కొంచెం సపోర్ట్ లాగా. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ 11 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇందులో. సో ఒక స్మాల్ స్కూటర్ హెల్మెట్ పడుతుంది, ఇంకా లగేజ్ ఏం ఎక్కువగా క్యారీ చేయలేరు మీరు. ఇది స్పోర్టీ అండ్ రేసింగ్ స్కూటర్ లాగా డిజైన్ చేశారు కాబట్టి యూటిలిటీస్ కొంచెం తక్కువే ఉంటాయి. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ది క్యాప్ ఓపెన్ చేయాలన్నా కూడా మీకు అండర్ సీట్ స్టోరేజ్ లోపలే ఉంటుంది అనమాట, బయటికి లేదు ఇది. సో ఇక్కడ మనం ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే 6 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. సో చాలా పెద్ద ట్యాంక్. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 to 40 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్రాక్సిమేట్గా మీరు చూసుకున్నా కూడా ఒక 38 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే ఇందులో వస్తుంది. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124.4 cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేసేది 9.9 bhp ఆఫ్ పవర్ అండ్ 10.3 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పికప్ అండ్ లాంగ్ రన్లో కూడా పుల్ చాలా బాగుంది. సో దీంట్లో చిన్న చిన్న ఆఫ్ రోడ్స్ అండ్ రోడ్ బాగాలేకపోయినా కూడా మీరు రైడ్ చేయొచ్చు. పికప్ అండ్ టార్క్ అయితే బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీరు హైవేలో లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు అనమాట. 90 km/h స్పీడ్ ఇందులో ఉంటుంది. సో మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా బెల్ట్ ఫ్రీ అయితే మీకు CVT ట్రాన్స్మిషన్ కాబట్టి మీకు స్మూత్ రైడ్స్ కూడా ఉంటాయి అనమాట ఇందులో. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ వీల్స్ మనకు 12" అలా వీల్స్ ఉంటాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. ఫుల్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేసుకుంటే 12" అలా వీల్ ఉంటుంది. అండ్ అలాగే టైర్ చూసుకుంటే పెద్ద టైర్ ఉంటుంది అనమాట, 120/80 టైర్ ఉంటుంది. ఆఫ్ రోడ్ టైర్ అనమాట ఇది. MRF జాబా టైర్ ఇస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా డీసెంట్ గా ఉంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 220mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. దట్ 2 బైబిల్ బ్రేక్ ఉంది. అలాగే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఉంటుంది అనమాట. సో ఒక్క బ్రేక్ అప్లై చేస్తే 2 బ్రేక్స్ మనకు అప్లై అవుతాయి. సో సేఫ్టీ వైజ్ ఫ్రంట్ బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. రియర్ వీల్ చూసుకుంటే 12" అలా వీల్ ఇస్తున్నారు. అండ్ టైర్ చూసుకుంటే ఇక్కడ కూడా పెద్ద టైర్ ఉంటుంది, MRF జాపర్ ఇస్తున్నారు. అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 130/80 ఉంటుంది. రియర్ బ్రేక్స్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ అలాగే కాంపౌండ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బోత్ బ్రేక్స్ ఒకేసారి అప్లై అవుతాయి మనకు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ లో మనకు హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ ఉంది. దట్ టు దిస్ ఈస్ మోనో షాక్ అబ్జర్వర్ అనమాట. ఫుట్ పెక్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటిగ్రేట్ గా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇవి. సో మీకు అవుట్వర్డ్ గా ఏమీ ఉండవు, మీకు కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఫ్యూచరిస్టిక్ గా డిజైన్ చేశారు. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 780mm సీట్ హైట్ ఉంది. అలాగే 155mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో సీట్ హైట్ తక్కువే అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువే ఇందులో. అండ్ కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 118 kilograms ఆఫ్ వెయిట్ ఉందన్నమాట. సో చాలా లైట్ వెయిట్. సో మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ఈజీగా మీరు ట్రాఫిక్ లో కూడా బాగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. యూత్ కి అయితే బాగా సూట్ అవుతుంది. సో ఫుట్ స్పేస్ చూసుకుంటే ఫుట్ స్పేస్ కూడా ఓకే, డీసెంట్ గా ఉంది. ఆల్దో మనం ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయలేము. ఇది నార్మల్ ఫ్లాగ్షిప్ స్కూటర్ కాదు, ఇది స్పోర్టీ స్కూటర్ కాబట్టి ఎక్కువ మనకు ఇక్కడ స్టోరేజ్లు కానీ లేదా ఫుట్ స్పేస్ కానీ ఎక్కువ ఉండదు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు కవర్స్ అవి క్యారీ చేయడానికి. సో ఈ స్కూటర్ లో కాన్సోల్ అబ్జర్వ్ చేస్తే
మనకు సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడే మనకు స్పీడోమీటర్ ఉంటుంది అండ్ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ మైల్స్ పర్ అవర్ కూడా ఉంటుంది అనమాట, రెండు ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో మీరు చూసుకుంటే అలాగే ఇక్కడ ఒక టైమర్ ఉంటుంది అండ్ ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఈ మోడ్ స్విచ్ తో మీరు చేంజ్ అవ్వచ్చు. ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2 డీటెయిల్స్ ఉంటాయి అంతే, దీనికి మించి ఎక్కువ చేంజెస్ అయితే ఏమి ఉండవు ఇందులో. అండ్ ఓడో ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఫెయిల్ ఇండికేషన్ ఉంది, బార్స్ వస్తాయి అనమాట మనకి ఇక్కడ. సో చాలా సింపుల్ అండ్ అసలు చాలా ఫీచర్లెస్ ఉంటుంది అనమాట ఇది. అండ్ చెక్ ఇంజన్, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ అండ్ హై బీమ్ ఇండికేషన్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లో ఫెయిల్ ఇండికేషన్ కూడా ఉంది. సో మోడ్ అండ్ సెట్ బటన్స్ తో మీరు ఈ ట్రిప్ 1 ట్రిప్ 2ని మీరు రీసెట్ అండ్ సెట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్. సో మీకు రా స్కూటర్ కావాలి, ఇంకేం అవసరం లేదు అనుకుంటే మీరు ఇలాంటి వాటిని కన్సిడర్ చేయొచ్చు. హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఇక్కడే ఉంటది అనమాట, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా బేసిక్ అండ్ మంచి క్వాలిటీ స్విచెస్ ఉన్నాయి. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్ ఉంది. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకు సెల్ఫ్ మాత్రమే ఉంటది అనమాట, దీంట్లో ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ లాంటిది అయితే ఏం లేదు. సో ఈ స్కూటర్ లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు హాలోజన్ లైటింగ్ ఉంటది అనమాట, దీంట్లో ఎల్ఈడి లాంటిది అయితే ఏం యూజ్ చేయలేదు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐస్ లాగా టీఆర్ఎస్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో స్మాల్ గా ఇచ్చారు, అవి కూడా హాలోజనే ఉన్నాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకుంటే హాలోజనే ఉన్నాయి అనమాట, మొత్తం ఏవైతే యూజ్ చేశారో అవన్నీ హాలోజనే. అండ్ హజార్ లాంటిది కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో కాస్ట్ కటింగ్ చాలా ఉంది దీంట్లో. సో ఈ స్కూటర్ లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ Aprilia Storm 125. సో ఈ స్కూటర్ అయితే నాకు డీసెంట్ అనిపించింది. మోర్ ఓవర్ పవర్ ఉంది దీంట్లో, ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ తక్కువ ఉన్నా కూడా పవర్ బాగుంది. అండ్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, పెద్ద ఆఫ్ రోడ్ టైర్స్ కూడా ఉన్నాయి అనమాట దీనికి ట్యూబ్లెస్లో. సో మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. బట్ రా బైక్ ఉంటుంది, మీకు ఎక్కువ ఫ్యూచరిస్టిక్గా కనిపించదు మీకు. అండ్ రోడ్ ప్రిన్స్ అయితే బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి అనమాట. యాక్చువల్లీ మీకు ఆఫ్ రోడ్ ర్యాలీలో ఎలా ఉంటాయో అలాంటి స్ట్రైప్స్ లాగా, స్క్రాచెస్ లాగా ఉన్నాయన్నమాట మనకు డిజైన్ అంతా మొత్తం చూసుకుంటే. అండ్ చాలా థిన్ అండ్ చాలా లైట్ వెయిట్ అనిపించింది నాకు రైడ్ చేసేటప్పుడు. నేను చాలా స్కిన్నీగా ఉంటాను, నాకే చాలా చిన్నగా అనిపించింది. ఇంకొంచెం బల్క్ పర్సన్ కూర్చుంటే మాత్రం ఒక టాయ్ లాగే ఉంటుంది. అండ్ రైడ్ చేసేటప్పుడు కూడా సీట్ కూడా కొంచెం బ్యాక్వర్డ్ కూర్చుంటేనే కంఫర్ట్ అనిపించింది. ఆల్దో మీరు ఒకవేళ యూత్ అయ్యి స్కిన్నీగా ఉండి రేసింగ్ స్కూటర్ కావాలి అనుకుంటే మీరు దీనికి తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అలాగే నాకు ఫీచర్స్ కూడా కావాలి, సేమ్ ఇంజన్ కావాలి, సేమ్ పవర్ కావాలి అండ్ టాప్ స్పీడ్ కూడా బాగుండాలి అనుకుంటే మీరు దీని బ్రదర్ని తీసుకోవచ్చు, SR 125 తీసుకోవచ్చు. ఆ స్కూటర్ అయితే చాలా బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్. అండ్ దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్టివిటీ, TFT క్లస్టర్, ఇలాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి అనమాట. మీరు ఆ స్కూటర్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే సిమిలర్ గ్రాఫిక్స్ అండ్ సిమిలర్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కావాలి, ఇంకా పెద్ద వీల్స్ కావాలి అనుకుంటే మీరు SR 175 తీసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. దాని టాప్ స్పీడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, 105 ప్లస్ ఉంటుంది. సో మీరు చాలా బాగుండాలి అండ్ పవర్ఫుల్ ఉండాలి అనుకుంటే SR 175 తీసుకోవచ్చు. ఇందులో చాలా అడ్వాంటేజ్గా ఏమన్నా ఉంది అంటే అది టైర్స్ అనమాట, ఆఫ్ రోడ్ టైర్స్ ఉన్నాయి, బటన్ టైర్స్ ఉంటాయి అనమాట ట్యూబ్లెస్లో. అది కూడా MRF జాపా టైర్ ఇస్తున్నారు. ఆఫ్ రోడ్లో కూడా చెక్ చేశాను, చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ బ్రేకింగ్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీకు బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. సస్పెన్షన్ కూడా డీసెంట్ అనిపించింది నాకు రైడ్ చేసేటప్పుడు. అలాగే ఈ స్కూటర్లో కలర్స్ చూసుకుంటే 3 కలర్స్ వస్తాయి అనమాట. మ్యాటీ బ్లాక్ కలర్ మన దగ్గర మీరు ఇప్పుడు చూస్తున్నది, అండ్ రెడ్ కలర్ ఉంటుంది, అలాగే వైట్ కలర్ కూడా ఉంటుంది అనమాట. 3 చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి అండ్ గ్రాఫిక్స్ కూడా స్క్రాచీ గ్రాఫిక్స్ ఉంటాయి కాబట్టి చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి అనమాట. 3 మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ పర్సనలీ నన్ను అడిగితే నాకు బ్లాక్ చాలా నచ్చింది. అలాగే ఈ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే 1,35,000 to 1,45,000 వరకు ఉండొచ్చు, మీకు ఆన్ రోడ్ చెప్తున్నాను. ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన Aprilia Vespa అనంతపూర్ షోరూమ్ని అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోకండి. అండ్ మీకు చాలా డిస్కౌంట్స్ అండ్ చాలా ఆఫర్స్ కూడా నడుస్తుంటాయి. నేను నంబర్ అండ్ అడ్రస్ అండ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ, స్కూటర్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అండి టేక్ కేర్, బాయ్.